హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడైతే మనం శ్రీకృష్ణాలో అయితే ఉన్నాం అనమాట. సో ఈరోజు అయితే సండే స్పెషల్ ఆఫర్స్ అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దండి. మనకు వచ్చేసరికి చాలా చాలా బెటర్ దెన్ కలెక్షన్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియోస్ అన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. స్పెషల్ ఏంటన్నా కలెక్షన్? సండే స్పెషల్ కదా. సండే అంటే మనకి ఇప్పుడే స్పెషల్ వస్తాయి కాబట్టి చాలా హెవీ క్వాలిటీ వచ్చినాయి. కొన్ని 400 వచ్చినాయి, కొన్ని 200 వచ్చినాయి, కొన్ని 150 వచ్చినాయి. కానీ ఏ ఐటమ్ వీడియో వేస్తావు కదా. ఓకే, సోనా పట్టు. ఇది సోనా పట్టు. ఓకే, 5.5 నుంచి 6 మీటర్లు వస్తుంది. 5.5 నుంచి 6 మీటర్లు వస్తుంది. స్మాల్ మిస్టేక్ అని కొనుక్కోండి. ఓకే, మనకు చూసుకుంటే సోనా పట్టు శారీ. ఓకే, శారీ మొత్తం కూడా వస్తుంది. శారీ పెద్దది వచ్చింది, మనం 5.5 చెప్తాం. ఓకే, ఇది బ్లౌజ్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట. మనకి ఈరోజు చూసుకుంటే సోనా పట్టు. అండ్ ప్రైజెస్ కూడా తెలుసుకుందాము. మళ్ళీ చెప్తున్నా అండి, ఇవన్నీ కూడా వన్ డే ఆఫర్ మాత్రమే. మళ్ళీ మిస్ అయిపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసినవి పెట్టుబడి చీరలు కానివ్వండి, లేదంటే హై ఫ్యాన్సీ చీరలు కానివ్వండి, ఎలా కావాలన్నా కూడా మీకు మల్టిపుల్ యూజ్ అనమాట. మీకు వచ్చేసరికి ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఈ విధంగా వస్తుంది. ఇది కూడా ప్రైస్ మెన్షన్ చేస్తాను అనమాట. ఫ్రెష్ క్వాలిటీ కావాలంటే 3000 నుంచి 3050 రూపాయలు దాకా ఉంటుంది. మనం ఇచ్చేది 10 షార్ట్ చూసుకోండి. హోల్సేల్ గా 400 ఇస్తున్నాం. హోల్సేల్ 400. రిటైల్ కావాలంటే 50 రూపాయలు వేరియేషన్. 50 రూపాయలు వేరియేషన్. ఓకే, సో ఈరోజు వచ్చేసరికి మనం అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఈరోజు ఆఫర్స్ మొత్తం కూడా క్లియరెన్స్ సేల్ టైప్లో వస్తుంది అనమాట. ఈ క్లియరెన్స్ సేల్ అంటే మనం ఫ్రెష్ ఐటమ్ తెచ్చి క్లియరెన్స్ సేల్. ఇప్పుడు ఎందుకంటే కాటన్ కదా మెయిన్, ఇప్పుడు కాటన్తో పాటు మనకి ఇది వచ్చేసరికి క్లియరెన్స్ సేల్ అనమాట. పండుగలు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి క్లియరెన్స్ సేల్ కింద అయితే పెట్టేస్తున్నాము. చాలా అంటే చాలా రేట్ రీజనబుల్ ఉంటుంది. అండ్ రేటు కూడా బయట మార్జింగ్ మన మార్జింగ్ చూసుకుంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా. అండ్ ఇవన్నీ కూడా మనకు చూసుకుంటే హోల్సేల్కి రిటైల్కి వేరియేషన్ ఏమైనా ఉందన్న? ఇది 50 రూపాయలు తేడా ఉంది కదా. ఇది 50 రూపాయలు తేడా ఉందా? ఓకే, 450 మినిమం 10 శారీస్. మినిమం 10 కాకుండా ఇది వెళ్తా లేదు. షాప్కి వచ్చారనుకోండి, క్యాషే కావాలి. సో స్టాక్ ఉంటేనే ఇవ్వగలుగుతామండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసరికి కేవలం మీకు 400 రూపాయలకే డిజిటల్. మనకు వచ్చేసరికి ఇదిగోండి, ఏదైనా డిజిటల్ కథాన్ ఏం పట్టు? ఇది సోనా పట్టు. ఓకే, డిజిటల్ సోనా పట్టు అనమాట. ఫ్యాబ్రిక్ చూసుకోండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఫ్యాబ్రిక్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి డిజిటల్ టైప్ అనమాట. అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి 4 ఓపెన్ చేస్తుంది. ఓకే, సో అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మీకు 4 అయితే ఓపెన్ చేస్తున్నామండి. మినిమం ఒక 10 శారీస్ కావాలంటే మటుకు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ వీడియో కాల్ ఆప్షన్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది సోనా పట్టు కొత్త మోడల్. ఇది కొత్త మోడల్. ఓకే, పెద్ద బార్డర్ పైకి, చిన్న బార్డర్కి కిందకి వస్తుంది. పెద్ద బార్డర్ పైకి వస్తుంది, చిన్న బార్డర్. ఓకే, చిన్న బార్డర్ అనేది కిందకి వస్తుంది. ఓకే, సో ఇది చూసుకుంటే బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ శారీ ప్రతిది కూడా మనం ఓపెన్ చేసి 4 చీరలు 6.5 కటింగ్ ఉంది. బట్ మనం ఏంటంటే 5.5 చెప్తాం అనమాట. ఎందుకంటే 10 చీరలు అయ్యి వచ్చి ఒక చీర ఇది వచ్చినా సరే పర్లేదు, కానీ ఇది పళ్ళు. కానీ ఒక్క చీర వచ్చినా కూడా 6.5 అని చెప్పి ఒక్క చీర వచ్చినా కూడా చాలా మంది బాధపడతారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ విధంగా వస్తుంది కలెక్షన్ అంతా కూడా. అండ్ మీకు నచ్చినవి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. ఇది వచ్చేసరికి డిజిటల్ పట్టు టైప్లో వస్తుంది. మీకు నిజంగా చెప్తున్నాను, ఇదే 100% మనకి మిస్ప్రింట్లు డ్యామేజ్లు ఏముండవు కదా. అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే క్లారిటీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటదని కొనుక్కోండి. కటింగ్ 500 మీటర్ కొనుక్కోండి. అయినా తగ్గదు. ఎబోవ్ ఉంటుంది, ఎబోవ్ పైన ఉంటుంది. సో మనకు వచ్చేసరికి 5.5 ఎబోవ్నే ఉంటుంది. మీకు సూక్ష్మ లోపాలు కలిగిన చీరలు అనమాట. రావచ్చు రాకపోవచ్చు, అది పెద్ద మెన్షనే కాదు. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇదే చీర బయట ఎంత ఉంటుంది? 2000 నుంచి 2500 దాకా చెప్పాను మీకు ఇందాక. 2050 రూపాయలు అలా చెప్పాను మీకు ఐటమ్. అలాంటి చీరలు మీరు 10 చీరలు కొంటే ఒక్కో చీర 400కి వస్తుంది. అంటే 10 చీర ఎంత అవుతుంది? 4000 అవుతుంది. 2 చీరలు బాగా ఇలా కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? బయట ఫ్రెష్ షర్ట్ కొనుక్కోవాలంటే 2 చీరలు 4000 అవుతుంది. కానీ మీరు ఆ 4000 పెడితే 10 చీర వస్తుంది కదా. మీకు మిస్టేక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు చెప్పాను. బయటకు రాకపోతే మీ హ్యాపీయే కదా. సో కలెక్షన్ అదే మెయిన్ రీజన్ ఏంటంటే, కలెక్షన్ చాలా మంది మోసపోతున్నారు. సో వాటి కోసం అనేది క్లారిటీగా వివరంగానే చెప్తున్నాను అనమాట. వీడియోలో చూసుకుంటే మనం వచ్చేసరికి ప్రతి కలెక్షన్ కూడా క్లారిటీగా వివరించి అయితే చెప్తున్నాము.
అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ₹1 తక్కువ వస్తుందంటే ఎవరు వద్దు అనుకుంటారు చెప్పండి. అంత మంచి కలెక్షన్, అంత మంచి ఫ్యాబ్రిక్. మనం వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి స్పెషల్ కలెక్షన్స్ అండ్ సండే స్పెషల్ కాబట్టి మీకు కూడా స్పెషల్గా అయితే ఇస్తున్నాం అనమాట. నిజంగా అల్టిమేట్గా ఉంది అన్నమాట కలెక్షన్ అయితే. 5.5 వచ్చింది. సో మనం 10 చీరలు ఓపెన్ చేస్తే అందులో 2 చీరలు అయితే 5.5 వచ్చింది. అలా ఈ విధంగా డిఫరెంట్ చూసుకుంటే ప్రతిదీ కూడా టక్క చూపించేస్తున్నా చూడండి. అండ్ మీకు నచ్చినవి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 1 డే ఆఫర్ మాత్రమే. మీకు ఈ రోజు వీడియో పోస్టింగ్ కానీ 24 గంటలు అయితే ఈ ఆఫర్ ఉంటుంది అన్నమాట. మీరు ఏ చీర అయినా తీసుకోవచ్చు. నా సింగిల్ అయితే ₹450, మినిమం 10 శారీస్ తీసుకుంటే నా ₹400 అయితే పడుతుంది. హోల్సేల్ ప్రైజెస్ అనమాట. మళ్ళీ నో బార్గనీ అండి, బార్గనీ అయితే ఉండదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ అండి. ఎవరికి తెలియనట్టు ఉండదు అనమాట. అండ్ మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, వైష్ణవి కాంప్లెక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు షాప్కి విజిట్ చేయండి. మంచి కలెక్షన్, మంచి డిజైన్స్, మంచి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనకి బయట మార్జిన్కి మన మార్జిన్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ అండ్ లో కాస్ట్లో మనమైతే ఇస్తామండి. మనం చెప్పడం కాదు, మన నోటితో చెప్పడం కాదు. ఒకసారి మీ షాప్కి విజిట్ చేయండి, చూడండి, చూసుకొని వెళ్ళండి. లడ్డు చూస్తే ఆనందం ఉండదు, తింటేనే ఆనందం ఉంటుంది. శ్రీకృష్ణ షాప్కి వచ్చి చీరలు చూస్తేనే మీకు ఆనందం ఉంటుంది. సో అంత మంచి కలెక్షన్ మనం వచ్చేసరికి ఈరోజు 400కి అయితే ఇస్తున్నాం అనమాట. అండ్ ఇదిగోండి, మీకు ఇదిగోండి ఈ సిబోరి కానివ్వండి, ఈ డిజిటల్ షైనింగ్ చూసారు ఎంత బాగుందో. అండ్ మీకు ప్రతిదీ కూడా 5.5 అన్నాం కానీ జస్ట్ అది మాట వరుసకే. బట్ ఎందుకంటే మళ్ళీ దాన్ని మెన్షన్ చేయకూడదు. ఓకే, మాట వరుస అన్నారు కదా, మళ్ళీ రాలేదుగా వచ్చిందిగా అంటారు. అంత వాదే మనకి ఎందుకు. 5.5 కొనుక్కోండి, 5.5 కొనుక్కోండి. మీకు వస్తే మీ లక్ బట్టి అది. బట్ మనకు వచ్చేసరికి కర్రీ టైప్లో ఉన్నాయి. అండ్ మనకి ఇదిగోండి, ఇది వచ్చేసరికి డిజిటల్ టైపు. నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది. అండ్ మీకు వచ్చేసరికి ఇంత మంచి కలెక్షన్ ₹400 పడుతుంది అనమాట, హోల్సేల్ ప్రైజెస్. ఇదిగోండి, సో మనకి వైరేషన్ ఉండాలి కాబట్టి హోల్సేల్కి రిటైల్కి మనం ₹50 వైరేషన్ అనేది పెట్టామండి. అండ్ ఇంత మంచి కలెక్షను నిజంగా మీకు బయట ఎంతకు దొరుకుతుంది అన్నది మీరే ఒక్కసారి ఐడియా చేసుకోండి. ఎందుకంటే మనం ఇస్తున్నాము అని చెప్పి మేము ఇస్తున్నాము అన్నది కాదు ఇంపార్టెంట్, మీరు తీసుకుంటున్నారు అమ్ముతున్నారు అన్నది కాదు ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే మీరు ఎంతకి అసలు నిజమా కాదా అన్నది ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేస్తే రెండోసారి షాప్ అనేది విజిట్ చేయకుండా వేరే షాప్కి అయితే వెళ్ళరు. ఇప్పుడు ఫస్ట్ టైము మన షాప్కి వచ్చి చూసుకొని పక్క షాప్కి వెళ్తారా, ఎలాగైతే పక్క షాప్కి వెళ్ళి మన షాప్కి వచ్చారో రెండోసారి మన షాప్ తప్పితే వేరే షాప్కి వెళ్ళరు అనమాట. అంత గ్యారంటీ ఐటమ్ అనమాట. అంత గ్యారంటీ ఐటమ్ కూడా మనం చూసుకుంటే ఈరోజు చాలా మంచి కలెక్షన్. ఇంత మంచి కలెక్షన్ మనం 400కే. ఇదిగోండి, సూరత్లో కూడా నిజం చెప్తున్నాను, సూరత్లో కూడా ఆ రేటుకి అయితే రాదు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో తెలియకుండా వెళ్ళి చాలామంది మోసపోయారు, చాలామంది అంటే మోసం చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నాను, మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే షాప్స్ వాళ్ళు కానివ్వండి. ఎందుకంటే నాకు చాలామంది కాల్స్ వచ్చినాయి. అండ్ నిజంగా చెప్తున్నాను, నేను చాలా తక్కువ అంత ఆదరించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసి షాప్కి వచ్చి తీసుకోవడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కానివ్వండి, చాలా అంటే చాలా ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకొని బుక్ చేసినందుకు వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ అందరి నమ్మకం ఇలాగే నిలబెట్టుకొని ప్రతి మంచి కలెక్షన్ అనేది తెస్తా అని చెప్పి చెప్తున్నాము. అండ్ ఎవరు మిస్ అవుతుంది, కలెక్షన్ చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది. ఇదిగోండి, సో ఇంత మంచి కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఈరోజు ₹400, కేవలం 400. ఆశ్చర్యపోతారు మీరు. 2000 2500 కూడా మీరు 400 ఇస్తున్నారు, అది సాధ్యమా అనేది. చిన్న యూయింగ్ ఫాల్ట్ ఉంటే మాకు రేట్ తక్కువ వస్తుంది. అలాంటి మీకు ఇచ్చామనుకోండి, అమ్ముకున్నా కూడా ₹1 వస్తుంది అమ్మ. ఓకే, మెయిన్ ఇవేంటంటే మీకు మెయిన్ రీజనబుల్ ఏంటంటే మనం ఈ మడతలు వేసి నీట్గా కవర్లు వేసి వీటి ఫోటోలు పెట్టి బాక్స్ పెట్టి వీటికి హంగామా చేస్తే 1500 నుంచి 2000 3000 అమ్ముకోవచ్చు, ఈజీగా అమ్ముకోవచ్చు. ఎందుకంటే వీటిలో వచ్చే చిన్న మిస్టేక్స్ కూడా మనం చెకింగ్ చేసుకుంటే అవి కనపడవు, కొద్దిగా చాలామందికి కనపడవు. సో అలా చూసుకుంటే మీకు ఈజీగా ఇది మనం 1500 2000 అమ్ముకోవచ్చు చీరకి. కానీ 10 చీరలు అమ్మి 4 చీరలు ఆగిపోవడం బెస్టా, 10 చీరలు అమ్మడం బెస్టా? మన దగ్గర మెయిన్ కొంతమంది ఏంటంటే బిజినెస్ ఎలా ఉండిద్దంటే
నా షాప్లో స్టాక్ ఉండకూడదు, నాకు కొద్దిగా లాభం రావాలని చూస్తారు. ఇంకొంతమంది ఏంటంటే స్టాక్ నా చీరలు నాకున్నా పర్లేదు, నాకు మటుకు లాభం రాదు నేను అమ్మను అనుకుంటారు. సో అలా లెక్కేసుకుంటే మనకి ఇంత మంచి కలెక్షన్, ఇంత తక్కువ కలెక్షన్ ఈ ప్రైజెస్కి నిజంగా అల్టిమేట్ అనమాట. అండ్ మనం 10 చీరలు కాదు, 100 చీరలు ఉన్నా 1000 చీరలు ఉన్నా 1000 చీరలు అయిపోవాలని చూస్తాం, కానీ లాభం ఉంచుకొని ఒక 500 చీర అమ్ముకొని ఒక 500 చీర దాచుకోవాలి, ఒక 500 చీర ఉండాలి అని చెప్పి అనుకోవాలన్నమాట. అందుకనే చెప్తున్నాను, మంచి కలెక్షన్, బెటర్ దెన్ కలెక్షన్. మీకు వచ్చేసరికి కేవలం 400 రూపాయలకి ఇస్తున్నాము. మీరు ఒకసారి చెక్ చేయండి, బయట ఈ కలెక్షన్ వస్తుందా, ఈ ప్రైస్కి వస్తుందా రాదా అన్నది ఒకసారి మీరే చూడండి అనమాట. అండ్ ఇదిగోండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఇదిగోండి. సో ఇంత మంచి డిజైన్ మనకు వచ్చేసరికి కేవలం 400 రూపాయలు అనమాట. సింగిల్ తీసుకుంటే 450 రూపాయలు. సో కలెక్షన్ చూసుకున్నారు కదా. మీకు 10 కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. లేదు మీకు 10 కాదు, నాకు ఒక 5 కావాలి, అలా కావాలి సపోర్ట్ కోసం. ఇంకొకటి చెప్తున్నా అండి, వీటిలో కాదు ఫ్రెష్ ఐటమ్స్లో అయితే మీకు ఇచ్చే క్యాటలాగ్స్లో కానివ్వండి, ఎందులో అయినా కానీ ఎవ్వరు ఇవ్వలేని సపోర్ట్ మనమైతే ఇస్తామన్నమాట. ఎందుకంటే క్యాటలాగ్స్లో చాలామంది బాక్సులు నలిగిపోతాయి. ఇది వచ్చేసరికి లాస్ట్ శారీ ఓపెనింగ్ అనమాట. మొత్తం లుకింగ్ అనేది చూసుకోండి. మనకు వచ్చేసరికి శారీ చూడండి ఎలా బాగుందో. అండ్ సిల్వర్ ప్యాటర్న్స్ వస్తుంది అనమాట ఈ విధంగా. అండ్ మీకు ఇంకొకటి డౌట్ ఉండొచ్చు, ఏంటంటే ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అంటే వీళ్ళొక్కళ్ళే ఇస్తున్నారా అని గొప్ప చెప్పుకోవడం కాదు. ఒకసారి మీరు బయట మార్జిన్కి మన మార్జిన్కి కంపేర్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది అనమాట అంత మంచి కలెక్షన్ ఎందుకు మనం ఇంత తక్కువకి ఇస్తున్నామో. సో వీడియో చూసుకున్నారు కదా. సో ఇది వచ్చేసరికి ఇంకా సండే వీడియోస్ చాలా వస్తాయి, ఎవరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.